మనోడు మన తెలుగోడు తిలక్ వర్మ పాకిస్తాన్ని వణికించి భారత్ కి వీర తిలకం దిద్దిన హీరో. హైదరాబాద్ లో పుట్టి యావత్ క్రికెట్ లోకం నుంచే ప్రశంసలు అందుకుంటున్న యూత్ ఐకాన్. ఏషియా కప్ లో తడాఖా చూపించిన తిలక్ వర్మ ఎవరి తాలూకా? నంబూరి ఠాకూర్ తిలక్ వర్మ ఫ్రమ్ మేడ్చల్. చూడ్డానికి మిడిల్ క్లాస్ అబ్బాయే, కానీ మిసైల్ క్లాస్ ఆటగాడిగా పాక్ బౌలర్స్ ను వేటాడాడు. ఆసియా కప్ ఫైనల్లో 69 పరుగులు చేసి జట్టును గెలిపించిన తిలక్ వర్మకు యావత్ దేశం వీర తిలకం దిద్దింది. తను శిక్షణ పొందిన లెగాలా క్రికెట్ అకాడమీలో ఇవాళ తిలక్ వర్మ సందడి చేశారు. ఆసియా కప్ విక్టరీ ఎనలేని సంతోషాన్ని ఇచ్చిందన్నారు. ఐఎమ్ హ్యాపీ దట్ నేను ఇండియాకి ఏషియా కప్ గెలిపించా. బట్ నేను క్రికెట్ స్టార్ట్ చేసింది వరల్డ్ కప్ 2011 వరల్డ్ కప్ గెలిపించిన తర్వాతనే క్రికెట్ స్టార్ట్ చేశా. బట్ ఈ జనవరిలో వరల్డ్ కప్ వస్తుంది. సో అది నా అసలేమో వరల్డ్ కప్ గెలిపించిన తర్వాతనే నాకు నిద్ర వస్తుంది. ఒంటి చేత్తో టీమిండియాను గెలిపించిన తిలక్ వర్మ ఇప్పుడు యూత్ ఐకాన్ గా మారారు. పాక్ క్రికెటర్లు రెచ్చగొట్టిన ఆటతో సమాధానం చెప్పాం. ఈ విజయం భారత జవాన్లకు అంకితమన్నారు తిలక్ వర్మ. I was calm under pressure. I know that I'll win the game. So I was just thinking about my country and just focusing on the ball, one ball at a time I was playing, and I backed myself and I have done for my country. So I'm so proud of it. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశవ్యాప్తంగా తిలక్ వర్మ ఇప్పుడు హాట్ ఫేవరైట్. ఎక్కడ చూడు తిలక్ వర్మపై ప్రశంసల జల్లు కురుస్తోంది. ప్రధాని మోదీ, ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తిలక్ వర్మను అభినందించారు. హైదరాబాద్ అయితే తిలక్ వర్మ హీరోజిత బ్యాటింగ్ కు ఫుల్ ఫిదా అయింది. ఆ జోష్ ఎట్లుంటదో శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో తలుక్కుమంది. తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి తిలక్ వర్మను స్వాగతించి ఘనంగా సత్కరించారు. అభిమానుల కోలాహలం మధ్య తిలక్ వర్మను గజమాలతో సన్మానించారు. ఆసియా కప్ లో శంషేర్ బ్యాటింగ్ తో హైదరాబాద్ కు మాత్రమే కాదు యావత్ దేశానికి కీర్తి ప్రతిష్టలు తీసుకొచ్చిన తిలక్ వర్మను అభినందించారు శివసేనారెడ్డి. తన క్యాప్ ను ఏపీ మంత్రి లోకేష్ కు గిఫ్ట్ గా ఇస్తున్నట్టు తిలక్ వర్మ ప్రకటించారు. లోకేష్ అన్న లాట్స్ ఆఫ్ లవ్, దిస్ ఈజ్ ఫర్ యూ అంటూ ఫైనల్లో తను ధరించిన క్యాప్ పై ఆటోగ్రాఫ్ పెట్టారు. ఆ టోపీ తనకెంతో ప్రత్యేకమన్న మంత్రి లోకేష్ స్వయంగా కలిసి ఆ టోపీని తీసుకుంటానన్నారు. పాకిస్తాన్ ను మట్టి కనిపించి ఆసియా కప్ కొట్టిన ఆనందాన్ని తిలక్ వర్మ ఎంజాయ్ చేస్తున్నారు. హీరోగా నిలిచిన మన తెలుగోడు తిలక్ మావాడంటే మావాడంటూ గర్వంగా చెప్పుకుంటున్నాయి తెలుగు రాష్ట్రాలు. ఇదే సమయంలో తిలక్ వర్మ సొంత రాష్ట్రం ఏదనే చర్చ సోషల్ మీడియాలో మొదలైంది. ఆంధ్ర వాడంటూ అక్కడి వాళ్ళు, తెలంగాణ వాడంటూ ఇక్కడి వాళ్ళు క్రెడిట్ గేమ్ ఆడుతున్నారు. వాస్తవానికి తిలక్ వర్మ నాన్నది మేడ్చల్, అమ్మది భీమవరం. తను పుట్టింది, పెరిగింది, క్రికెట్ ట్రైనింగ్ తీసుకుంది అంతా హైదరాబాద్ లోనే అని గతంలోనే తిలక్ వర్మ చెప్పారు. ఫ్యామిలీ హైదరాబాద్ లోనే ఉంటుందని చెప్పారు తిలక్ వర్మ. తిలక్ వర్మ ఆంధ్రోడా తెలంగాణోడా అనేది పక్కన పెడితే మన తెలుగోడు, అంతకు మించి భారతీయుడు. అంతర్జాతీయ క్రికెట్ లో దేశానికి ప్రాతినిధ్యం వహిస్తూ పాకిస్తాన్ మీద టీమిండియాను గెలిపించి త్రివర్ణ పతాకాన్ని సగర్వంగా ఎగరేసిన యోధుడు. తను తెలుగువాడు కావడం మనందరికీ గర్వకారణం.